స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తున్నాము, బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారింది. ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నది. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి ముస్లిం మతతత్వ మూకలు హిందువుల మీద, హిందువుల ఇండ్ల మీద, అదేవిధంగా దేవాలయాల మీద దాడులు చేస్తూ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనేటువంటి విచక్షణ లేకుండా ఇక్కడ హింసాకాండ కొనసాగిస్తున్నారు. అంటే దీని వెనకాల పాకిస్తాన్, అదేవిధంగా అగ్రరాజ్యం కుట్రలు కూడా ఉన్నాయి అనేటువంటిది ఈరోజు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా భారతదేశంలో కూడా ఒక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఇవాళ మనం చూస్తున్నాం. పక్కనున్నటువంటి ఒకనాడు భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులు ఎవరైతున్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే, ఈనాడు మొత్తం ఈ దేశంలో 99 సీట్లు వచ్చినా నేనే గెలిచిన అనేటువంటి చెప్పే ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం అక్కడ హిందువుల మీద జరిగేటువంటి హింసను ఖండించకపోవడం అనేటువంటిది శోచనీయమైనటువంటి విషయం. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే, మెజారిటీ ఉన్న కాడ మైనారిటీలను కొడతాం, అదేవిధంగా మైనారిటీలుగా ఉండి మేము మెజారిటీ వాళ్ళని కొడతాము అనేటువంటి వాతావరణం ఇవాళ ఈ యొక్క హిందువుల మీద జరుగుతున్నటువంటి సంఘటనలు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశమే హిందూ ధర్మానికి పట్టుకొమ్మ కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం బలంగా ఉన్నట్లయితే ప్రపంచంలో హిందూ ఎక్కడున్నా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనమే బలహీనంగా ఉంటే, సంఘటితం కాకపోతే, రాజకీయాలు చేస్తుంటే మనం బయట ఉన్నటువంటి హిందువులకు ఏ విధమైనటువంటి రక్షణ కల్పించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా సంఘటితమై మేమంతా ఒకటి, మేమంతా ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుతాం, హిందువులను కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం అనేటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. లేనట్లయితే ఇవాళ ఇంకొక రకమైనటువంటి కుట్ర కూడా జరుగుతున్నది. హిందూ సమాజాన్ని వివిధ పేర్లతోటి, కులాల పేర్లతోటి చీల్చి హిందుత్వను, హిందూ ధర్మాన్ని బలహీనపరిచేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం గమనించాలి. తద్వారా మనం ఈనాడున్నటువంటి జాతీయవాదానికి, జాతీయవాద ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి హిందూ సంఘటనలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Save a life. Download uBlood app. uBlood for the new blood.